నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్. 206 గజాల ఇల్లు అమ్మకానికి వచ్చిందండి. ఈ హౌజ్ ఐతనగర్లో ఉంది. విజయవాడ హైవేకి 1 కిలోమీటర్ లోపలికి ఉంటుందండి హౌజ్. ఈ హౌజ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఫ్లోర్ ఫినిషింగ్ అండ్ పెయింటింగ్స్ నడుస్తున్నాయి. ఈ హౌజ్ యొక్క బయటి వెలివేషన్స్ అండి ఇవి డిజైనింగ్. ఈ హౌజ్ సైజ్ వచ్చేసి 31.5 బై 59 అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, అప్పుడే దీని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది బోరు అండ్ సంప్ అండి. పెయింటింగ్స్ నడుస్తున్నాయి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది హాల్ అండి. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ మనకు సౌత్లో కిచెన్ ఏరియా నుంచి డోర్ వచ్చిందండి. సజ్జా అండ్ సెల్ఫ్లు ఇచ్చారు. ఫాల్ సీలింగ్, టీవీ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోర్ ఏరియా నడుస్తుంది. ఇందులో సజ్జలు అండ్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్. ఇది 1 BHK పోర్షన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇంకో 1 BHK పోర్షన్ అండి. ఇది హాలు. హాల్ నుంచి మనకు 2 డోర్స్ వచ్చాయి. ఇది కిచెన్ ఏరియా. సజ్జా అండ్ సెల్ఫ్లు ఇచ్చారు. పూజా గది ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అండి. సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి. అక్కడ విండో వచ్చింది ఒకటి మనకు. ఫ్లోర్ ఏరియా. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉంది. ఫాల్ సీలింగ్. ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK పోర్షన్స్ అండి. ఇది పార్కింగ్ ఏరియా. గేట్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ వచ్చినాయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 3,350 SFTలో కట్టారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. ఫాల్ సీలింగ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ టేక్ వుడ్తో ప్రొవైడ్ చేసిన డోర్సే. చాలా స్పేసెస్గా ఉందండి. హౌస్ మాత్రం చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా నీట్గా కూడా ఉంది. వైట్లో మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది హౌస్ మాత్రం. ఇప్పుడు పూజా గది, ఓపెన్ కిచెన్ ఏరియా, సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయండి.
మనకి ఇక్కడ సౌత్ ఫేస్లో ఒక డోర్ వచ్చిందండి వాష్ ఏరియాకు. డోర్స్ మాత్రం చాలా స్పేసెస్గా ఇచ్చారండి అన్ని డోర్స్. ఇది ఫాల్ సీలింగ్ ఏరియా. ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. 206 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చాలా నీట్గా, చాలా డిజైన్తో. ఇది వాష్ ఏరియా. బెడ్రూమ్ 1 అండి. సజ్జలు అండ్ సెల్ఫ్లు వచ్చినాయి. ఫాల్ సీలింగ్. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకు సౌత్లో ఒక విండో వచ్చింది. సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి. ఒకటి మంచి బ్యూటిఫుల్ డిజైన్తో ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇక్కడ వెస్ట్లో మనకు ఒక విండో వచ్చింది. వాష్ ఏరియా అండి. అలాగే వాష్రూమ్, బాత్రూమ్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూము. ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్లోర్ ఏరియా. థర్డ్ బెడ్రూమ్. సజ్జా అండ్ సెల్ఫ్లు వచ్చినాయి. ఒక మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫ్లోర్ ఏరియా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. మనకు నార్త్ ఫేస్లో హాల్ నుంచి 2 డోర్స్ వచ్చినాయండి. ఇది కామన్ బాత్రూమ్ అండి బయట సైడు. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. మొత్తం అంతా కంప్లీట్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి హౌజు. చాలా బాగుంటుంది. ఇది చుట్టుపక్కల వ్యూ. ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి 1,85,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్. చాలా తక్కువ ప్రైస్లోనే ఈ హౌజ్ ఉంది. ఇది చుట్టుపక్కల వ్యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.